మీతో నిజంగానే అమ్మవారు మాట్లాడతారా? వ్యక్తం పయుక్తం దైవత్వం. ఫేస్ చూసి ఎలా మీరు జాతకం చెప్పేస్తారు? మా దగ్గర కొన్ని వశీకరణ ఏర్లు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఒకళ్ళ ఒంట్లో ఉంది అంటే ఎలా గుర్తించాలంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి? భయం మనిషిలో ఉండకూడదు, ధైర్యంతో పోవాలి. దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ దిష్టి తీసిన మిరపకాయలు కానీ రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. కొబ్బరికాయ, కోడిగుడ్లు, పచ్చి మాంసం, ఎన్ని మందులు వాడినా సెట్ కాని ఆరోగ్యం ఒక దేవుడి తాడు కానీ లేకపోతే ఇంకేదన్నా వస్తువు మన దగ్గర పెట్టుకుంటే తగ్గుతుంది అంటారా? మన గ్రహాలు ఈకున్నప్పుడు నువ్వు ఎన్ని చేసినా. ఆదివారం అమావాస్య వస్తే చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు, నిజమా? ఈ భూతాలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. చేతపడి జరిగితే మనిషి మాట ఎనడు. ఓ రోజు ఇటు వస్తుంది, ఓ రోజు ఇటు వస్తుంది, ఓ రోజు ఇటు వస్తుంది. ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఈ పేరు పెట్టాలి. గురుజీ నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మిమ్మల్ని చూస్తుంటేనే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. గురుజీ మీరు కోయదొరలు, అలాగే శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అంటే ఒక మంచి పేరు కూడా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది, లక్ష్మణ్ గురూజీ అని. ఎందుకని ప్రజల్లోకి అంత బాగా పాజిటివ్గా వెళ్ళింది అంటే మీరు ప్రజల గురించి బాగుపడడానికి మంచి విషయాలు చెప్తున్నారు. అండ్ మీతో నిజంగానే అమ్మవారు మాట్లాడతారా? ఏమని మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడతారు? అంటే అమ్మవారు మాట్లాడతారంటే మేము చిన్న వయసు కాడి నుంచి పుట్టుకతోటే కోయిరాజులు. కోయిరాజులు అంటే మాకు అమావాస, పౌర్ణమి అలాంటి టయాలలో కొన్ని శక్తులు ఉంటాయి. ఎందుకంటే ఆ శక్తులు మేము కైవసం చేసుకోవాలంటే మాకు కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసేటప్పుడు ఆ దైవ శక్తితో మేము కొన్ని ఆలోచనలు చేస్తుంటాం. ఈ రోజుల్లో కూడా 2025లో కూడా ఈ చేతపళ్ళు, దెయ్యాలు ఇవన్నీ కూడా జనాలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా? నిజంగా అవి ఉన్నాయా? చేతబడులు, ఈ వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయా అంటే ప్రాబ్లాన్ని బట్టి. ఇప్పుడు అంత మంచిగా ఉండి బాగున్న వాళ్ళు ఎవరు దాన్ని నమ్మరు. ఇప్పుడు ఏ కష్టం లేని వాళ్ళకి నమ్మాలని అవసరం లేదుగా. ఆ ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఆరోగ్యాలు బాగలేక, మనశ్శాంతి లేక, కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా పోక, హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి పోయినా, గుడికి పోయినా ఆ బాధ నుంచి బయటే పడలేక, ఆరోగ్యం బాగలేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒకటి, అసలు డాక్టర్ దగ్గరికి పోతే ఏమీ లేదని చెప్పాడు, స్కానింగ్ తీశాడు, ఎక్స్రే తీశాడు, అన్నీ చూసి ఏమి లేదు బాబు మంచిగా ఉండవు అని చెప్పాడు. గుళ్ళకి పూజలకి వెళ్ళినా కూడా ఏది కావట్లే, వచ్చిన కష్టం పోవట్లే, ఆరోగ్యం నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇది ఏమిటి సమస్య అన్నప్పుడు దాని అలాంటి సమస్యలు ఉన్నప్పుడు చూస్తారు. చూసినప్పుడు మేము చూస్తే అది ఏమన్నా చెడు గ్రహాలు ఉన్నాయా, వీళ్ళ మీద ఏదైనా ప్రయోగం జరిగిందా, చెడు ప్రయోగాలు కానీ కొన్ని ఉంటాయి కదా తల్లి. అలాంటి ప్రాబ్లాలు బట్టి వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అని చూసినప్పుడే మాకు ఆ శక్తి కనపడుతుంది. గురుజీ, ఒక మనిషి ఐడి కార్డ్ చూడందే వాళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ ఏంటి అనేవి తెలియదు, ఆధార్ కార్డ్ చూడందే ఒక మనిషి డీటెయిల్స్ ఏంటి అని తెలియదు. అలాంటిది ఒక ఫేస్ చూసి ఎలా మీరు జాతకం చెప్పేస్తారు? అంటే అమ్మ, ఇప్పుడు జాతకం చెబుతున్నారు అంటే నేను జాతకాలు చెప్పాం. ఎందుకంటే జాతకాలు చూసి చేతి రేఖలు, హస్తరేఖలు చూసి అది ఇది ఉంది, అది పాతకాలం. ఇప్పుడు అది కాదు, మెయిన్గా వాళ్ళ సమస్యలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్యే. ఇంట్లో పిల్లల మాట వినకుండా ఉంటాం, భార్య భర్తల మధ్యలో సమస్యలు, మనశ్శాంతి లేకుండా ఉంటాం, కుటుంబ సమస్యలు, ఇటు చేసినా ముందుకు పోక, పిల్లల మాట వెనక, భార్య భర్తల మాట ఒకరు ఎన్నుకొని ఒకరు ఎన్నుకోకుండా ఉంటాం, ఒకరికొకరికి సమస్యలు. తెలిసిందమ్మా? అలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్పదుగా ఏదో దానికి పరిష్కారం చేయాలిగా, అట్లా వస్తుంటారు మన కాడికి. గురుజీ, ఇప్పుడు వ్యాపారం ప్రారంభిస్తూ ఉంటారు చాలా మంది, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అందులో చాలా నష్టం వస్తుంది, కొంతమందికి లాభం వస్తుంది. నష్టాలు వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి పరిహారాలు చెప్తూ ఉంటారు జనరల్ గా? కొంతమందికి ఎంత సంపాదించినా మిగలదు, లక్షలు వస్తుంటాయి, ఎడిపోతాయో వాళ్ళకే తెలియదు. చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళకేం తక్కువ, బాగా సంపాదిస్తున్నారు, పేరు గల్లోళ్ళు, తాతల కానించి ఆస్తి ఉన్నవాళ్ళు అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళు అట్లాగే సంపాదిస్తారు, కానీ మిగలవు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఖర్చు, సంబంధం లేని ఖర్చులు రావటం, ఎడిపోయేది అటే పోతుంటుంది. అప్పుడు వాళ్ళకి కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల వాళ్ళకి సహకరైనప్పుడు, ఇప్పుడు ప్రతి మనిషికి మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. ఇప్పుడు అన్ని టయాలు ఎవరికి మంచిగా ఉండవు. జీవితం అంతా గాలి ఇటు ఇటు నాలుగు పక్కలు ఎప్పుడు తిరుగుతుందో మనిషి టయాలు కూడా అట్లా వస్తుంటాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి జరిగినప్పుడు సంతోషపడాలి, చెడు జరిగినప్పుడు కూడా
దానికి తగ్గట్టుగా ఢీకోవాలి, ఓకే. ధైర్యంగా ఉండాలా. ఆ టైంలో మనోధైర్యం కోల్పోకూడదు. ఏదో మా కష్టాలు వచ్చినాయిలే, ఇక మా జీవితం ఇంతటితో అయిపోద్ది, ఇక మళ్ళీ మేము బాగుపడలేము, బయట పడలేము అన్న ఒక భయం మనిషిలో ఉండకూడదు. ధైర్యంతో పోవాలా. ఆ ధైర్యం ఉన్నప్పుడే చెడు జరిగినప్పుడు ధైర్యంగా మనం ఎదుర్కొన్నప్పుడే మళ్ళీ మంచి జరుగుతుంది. ఎప్పటికీ మంచి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అన్నిటికీ ధైర్యంగా ఉన్నప్పుడే ఆ దైవశక్తి మనకు ఉంటుంది. అండ్ చాలా మంది భార్యాభర్తలు మీ దగ్గరకు వచ్చే ఉంటారు, చాలా గొడవలు అవుతున్నాయి ఇంట్లో, సరిగా ఉండట్లేదు, వాళ్ళు మనశ్శాంతి లేదు, కోల్పోతున్నాము అని చెప్పినప్పుడు మీరు ఎలాంటి పరిహారాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి? పెళ్ళిళ్ళు చేసుకోవటం, సంవత్సరం 2 సంవత్సరాలు, ఆ మధ్యలో వాళ్ళకి గొడవలు కావటం. ఎందుకంటే ఆమె చెప్పిన మాట ఆయనకి నచ్చదు, ఆయన చెప్పిన మాట ఈమెకు నచ్చదు. ఇద్దరి మధ్యలో పొంతన కరెక్ట్గా లేక, ఒకళ్ళ మాట ఒకరు ఇనుకోక, అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా లేక ఎడాకులకు పోవటం, ఓటు వరకు పోవటం, పెద్దవాళ్ళ మాట వినుకోకుండా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది మన కాడకు వస్తారు. గురువుగారు మా భార్య ఇట్లా చేస్తుంది, నేను ఎంత మంచి చెప్పినా కూడా అసలుకి నేను చెప్పే మాట అంటే విలువ లేదు, ఆమెకి గౌరవం లేదు, ఏమిటంటే గురువు గారు అని మా దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు మనం చూస్తాం. దానికి తగ్గట్టుగా ఏమన్నా గ్రహబలాలు మారి వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి, ఫ్యామిలీ పరంగా బాగుండాలి, భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి, ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయినప్పుడే కుటుంబం ముందుకు వస్తుంది. కానీ నా మాట నెగ్గాలనుకున్నప్పుడు అది ఎప్పటికీ వాళ్ళు ముందుకు పోలేరు కదా తల్లి. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం చెప్తాం. చెప్పి మా దగ్గర కొన్ని వశీకరణ ఏర్లు ఉంటాయి, సంజీవ ఏర్లు ఉంటాయి. అలాంటి ఏర్లను బట్టి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి ఏదన్నా భార్య భర్తల మధ్యలో సమస్య లేకుండా ఉండటానికి కొన్ని మేము ఇస్తుంటాం. ఇచ్చినప్పుడే వాళ్ళు మంచి జరుగుతుంది. ఇప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ, దిష్టి తీసిన మిరపకాయలు కానీ రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. అది పిల్లలు తొక్కుతూ ఉంటారు, పెద్దవాళ్ళు తొక్కుతూ ఉంటారు, కార్లు వెళ్తూ ఉంటాయి. వాటి వల్ల నష్టం ఏమన్నా ఉందా? చాలా మంది వాటిని చూసి భయపడుతూ ఉంటారు. అయితే అమ్మ, నువ్వు అడిగింది మంచి క్వశ్చనే. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఇంతకుముందు ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ఎక్కువ జరుగుతాయి. అవును, 3 దారులు ఉంటే 3 రోడ్ల మధ్యలో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు పిల్లలు ఏడ్చినా, పడుకోకపోయినా, నిద్ర సరిగా లేకపోయినా, నిద్రలో కలవరింపులు చేసినా, జ్వరం వచ్చినా ఏం చేసేవాళ్ళు, ఎర్ర నీళ్ళు, బొగ్గులు, మిరపకాయలు ఈ దిగదూర్చి ఎత్తపోయి రోడ్డు మీద పోస్తారు. ఎందుకని పోస్తారంటే పిల్లలకి తగిలిన ఒక ప్రాబ్లం పోవాలని పోస్తారు. అప్పుడు మనం తెలియకుండా దాని మీద దాటుతారు చూసేవా, ఆ దాటిన వాళ్ళకి తగులుతాయి, గ్యారెంటీ తగులుతాయి. గురుజీ, ఇప్పుడు ఒక మనిషి నెగటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోవాలి అంటే ఇంట్లో ఎలాంటి పరిహారాలు, పూజలు చేయాలంటారు? నెగిటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోవాలంటే మనకి మెయిన్గా ముందు నమ్మకంతోనే చేయాలి. ఎందుకంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలవదు, చేసే వర్క్లో మనకు అన్ని సమస్యలు వస్తుంటాయి. ఆఫీసుకి వెళ్తారు, మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా అక్కడ సమస్యలు, నువ్వు మంచిగా చేయట్లేదు అని అక్కడ గొడవలు కావటం. ఇంటికి వస్తే భార్య మాట వినకుండా ఉంటాం, పిల్లలకు చదువు విషయాలలో జాబులు లేక ఇబ్బందులు గురి కావటం, అలాంటి సమస్యలు ఎక్కువ. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శాంతి పూజలు ఉంటాయి, కొన్ని అష్టబంధన కానీ అష్టదిబంధన అని అంటారు. ఇంట్లో సమస్యలు పోతానికి, మనశ్శాంతి ఉండటానికి, చెడు గ్రహాలు పోవటానికి, అందరికీ మనోధైర్యం మనకి ఏర్పడి మనకి కొన్ని గ్రహాలు లేకుండా మనకి పట్టిన కొన్ని చెడు గ్రహాల వల్ల వదిలిపోయి మనకు మనశ్శాంతి కలిగేట్టుగా చేపించుకోవాలి. చేపించుకుంటే వాళ్ళకి మంచిగా అన్నిట్లో విధానాలు బాగుంటాయి. గురుజీ, మీ దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని మీరు పరిష్కారం చూపించడానికి అంజనా అని ఒకటి వేస్తారంట, ఏంటి గురుజీ అది? అంజనం వేస్తే ఇంతకుముందు తాతల కాలంలో మా గేదె పోయింది ఎక్కడుందో చూడు అంటే అంజనం వేసేవాళ్ళు. మా మనిషి తప్పిపోయాడు కనపడట్లే చూడు అంటే అంజనం వేసేవాళ్ళు. తర్వాత ఇంకా కొన్ని వస్తువులు ఏది పోయినా, ఇంట్లో వస్తువులు పోయినా కూడా అంజనంలో మా బంగారం పోయిందండి అప్పట్లో మా తాతల కాలంలో వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అంజనం ఉంది, నేను వేస్తా అంజనం. తమలపాకు మీద, ఇది తమలపాకు తెలిసిన తల్లి, ఈ తమలపాకు మీద మనం అంజనం తయారు చేస్తాం. కాటుకలాగా అనిపిస్తుంది. కాటిక కాదు, దీని విధానం వేరు, ఇది తయారు చేసే విధానం వేరు. మీరు చూడండి, కావాలంటే మీకే తెలుస్తుంది. దీని స్మెల్ కూడా చూడండి, కాటిక అంటారు కదా, చూడండి ఎలా ఉందమ్మా. కాటుక కాదు, కాటుక కాదు. ఎందుకంటే దీనివల్ల ఎలా తెలుస్తుంది అది ఏమనుకుంటున్నావు, అది పవర్ఫుల్ అయ్యి. ఎందుకంటే దీన్ని బట్టి మనం దీన్ని తీసి ఆ మనిషి పేరు, ఆ పేరు మీద అసలు ఏం జరుగుతుంది, అసలు ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏమన్నా గ్రహ లక్షణాలు ఉన్నాయా, చెడు లక్షణాలు ఉన్నాయా, ఈయన ఒంటి మీద ఏమన్నా దుష్ట శక్తులు కానీ, ఏదైనా దెయ్యాలు కానీ, ఒంట్లో ఏదైనా శాతపడి కానీ అలాంటి ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయా
అని తెలియాలంటే మనం ఈ అంజనాన్ని యూజ్ చేస్తాం. ఓకే. చేసి ఈ రకంగా ఉమ్, మనం తయారు చేస్తాం. కానీ మీరు అనుకుంటారు నల్లగా ఉంది, ఏదో కాటికి లక్కుందిలే అని అనుకుంటారు. కాదు, దీనికి విలువ వేరు, ఇది చేసే విధానం వేరు. ఎవరు పడితే వాళ్ళు వేయలేరు, ఉమ్, వాళ్ళకి తెలవదు. ఓకే. తెలిసిన తల్లి ఉమ్, ఈ అంజనం వేసినప్పుడే ఉమ్, ఎలా ఉంటుంది. ఓకే. వేసినప్పుడు మనకి చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద ఏమన్నా చెడు ప్రయోగాలు కానీ, చేతపడ లక్షణాలు కానీ, ఇంకా ఏదన్నా మీరు అన్నట్టుగా నెగిటివ్ ఎనర్జీలు కానీ వాళ్ళ ఒంట్లో ఏదైనా ఉంటే మాకు కనపడతాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తే వాళ్ళకి బాగుంటారు. ఎలా చూస్తారు గురూజీ? దీన్ని వేసిన తర్వాత ఆ మనిషిని దీన్ని వేసిన తర్వాత వాళ్ళు చూసే విధానం వేరే ఉంటుంది. ఓకే. దాన్ని చూడాలి. ఇట్లా మామూలుగా చూడంగానే కనపడదు. తెలిసిందండి. వాళ్ళ పేరు మీద కొన్ని చదవాలా, కొన్ని గ్రహాల వాళ్ళ పేరు నచ్చిన ఉంటాయి కదా, పేరుకు సంబంధించిన అవన్నీ చూసి దాన్ని బట్టి మనం వేస్తాం. వేసినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏది ఉన్నా కూడా మనకి తెలుస్తుంటుంది. దాన్ని బట్టి మనకి కొన్ని పాయింట్లు మనం చెప్పి వాళ్ళకి ఏం చేయాలో చెప్తుంటాం. నా పేరు మీద ఒక 2-3 పాయింట్లు చెప్పండి గురూజీ. ఇప్పుడు నీ పేరు మీద అంటే తల్లి, నీ పేరు లావణ్య. అయితే చెప్పేదాని గురించి కాదు చెప్తా. చెప్పినా చిన్న వయసు నుంచి కూడా వీడి మీడియా పరంగా మంచి పేరు సంపాదించాలి అని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే నీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడ్డావు. ఒక రకంగా కాదు, డబ్బు పరంగా కానీ, మానసికంగా కానీ, కొన్ని విధానాల బట్టి కూడా మంచి పేరు 10 మందిలో మనం మంచి చేయాలి, అందరిలో మనం ఉండాలి అన్న ఒక ఆలోచన పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నీ ఎదుగుదల ఆపాలని చాలామంది చూస్తారు. ఎదుగుదల ఆపాలి, నేను ఇంత పైకి రానియకుండా చేయాలని ఒక మనస్తత్వం చాలామందికి ఉంది. కానీ దేనికి నువ్వు భయపడే వ్యక్తివి కాదు. కుటుంబ పరంగా అన్నిటినీ ముందుకు తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నావు. తెలిసిన తల్లి, ఏదో నాకు ఇవాళ ఉన్నది ఇవాళ లేదని కాదు, ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటున్నావు. డబ్బు పరంగా కానీ అన్ని రకాలుగా. దైవభక్తి కూడా ఉంది, కానీ బయట చూపించావు, మనసులోనే. తెలిసిన తల్లి, కానీ డబ్బు పరంగా కూడా వస్తాయి, కానీ కొంత పోతూనే ఉంటుంది. కానీ ఇంకా కొన్ని సమస్యలు తిరుగుతున్నాయి నీ చుట్టూ, కానీ పర్లేదు, అవి కూడా తీర్చేస్తావు. ఇంకా పేరు సంపాదించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చేసే వృత్తిలో కూడా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నువ్వు దేనికి భయపడే వ్యక్తి కాదు, ధైర్యం ఎక్కువ. ఎందుకంటే ప్రతిదానికి ధైర్యంతో ముందుకెళ్తావు. కానీ నువ్వు అనుకున్న లైన్ వేరు, ఇప్పుడు నడిచే లైన్ వేరు. తెలిసిందా? అయినా కుటుంబ పరంగా చేస్తూనే ఉన్నావు, ఇంకా అటు ఇటు 2 రకాలుగా నడుపుకుంటూ వస్తున్నావు. ఆ ధైర్యంతో నువ్వు నడుపుతున్నావు. తెలిసిందా తల్లి? అలా కనపడుతుంది నీ పేరు. గురుజీ, చాలా మంది జాతక పరంగా చాలా దోషాలు ఎదుర్కొంటూ ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి పరిహారాలు చెప్తూ ఉంటారు? పరిహారం ఒకటే ముఖ్యం కాదు. మెయిన్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు నమ్మకం. ఆ నమ్మకంతోనే ఉంది పని. ఇప్పుడు చాలా మంది ఎక్కడికి పోతే మనం బాగుంటాం, ఈ సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే ఎక్కడికి పోవాలి? స్వాములు చాలా మంది ఉంటారు. నేనే గొప్పని, నేనే చేస్తాను అని ఎప్పుడు నేను చెప్పను. ప్రతి ఒక్క గ్రామంలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉంటారు. ఉన్నా కూడా నమ్మకం. ఇప్పుడు ఆడియన్స్ వచ్చిన వాళ్ళు భక్తులు బాగుండాలి. భక్తులు బాగుండి 10 మందితో చెప్పుకొని వాళ్ళ ద్వారా వచ్చినప్పుడే మనకు ఒక గౌరవం. ఏదో నేను చెప్పి వాళ్ళు వచ్చి అది కాదు ముఖ్యం. ఇప్పుడు మనం ఒక మనిషిని మనం బాగు చేసాం, ఆ మనిషి ఇంకో మనిషికి చెప్పాలా, ఆ మనిషి ఇంకో మనిషి చెప్పాలి. అట్లా పబ్లిక్ కావాలి, కానీ చాలా మంది బాగుపడాలి, అది ముఖ్యం. కానీ మెయిన్గా ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, మనశ్శాంతి పరంగా. రోజుకి నువ్వు అడిగావు కదా, 2025 వచ్చిందండి, ఇంకా ఇలాంటివి నమ్ముతున్నారా అని అడిగావు. ఎందుకంటే మనిషి అవసరాన్ని బట్టి, ఇప్పుడు కష్టం తీరనప్పుడు ఎక్కడికైనా పోవాలిగా అమ్మా. మనం ఆ బాధ నుంచి ఇప్పుడు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి హోమం చేస్తాడు, చండీ హోమం. ఎందుకని చేస్తాడు? ప్రపంచం బాగుండాలి, రాష్ట్రానికి పట్టిన గ్రహాలు ఉంటాయి, మన ప్రతి రాష్ట్రానికి కొన్ని టయాలు ఉంటాయి, అవి మారాలి, చెడు గ్రహాలు ఉండకూడదు. అవి పోయినప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది, రాజకీయం బాగుంటుంది, అన్ని పెద్దలు ఆ నాయకులు బాగుండి వాళ్ళంతా మంచిగా ఉన్నప్పుడే రాష్ట్రాన్ని మంచిగా చూసుకోగలుగుతారు. మన ప్రపంచం బాగుండాలి, మన తెలంగాణ ఆంధ్ర ఏదే ఒకటే, అందరూ బాగుండాలని చేసేదే హోమం, చండీ హోమం. ఎందుకని చండీ హోమమే కాదు, రకరకాల హోమాలు ఉంటాయి. శాంతి హోమం ఉంటుంది, అష్టబంధన ఉంటుంది, ఇంటిలో కుటుంబంలో మనశ్శాంతి ఉండేట్టుగా దానికి చేసేది ఉంటుంది. చెడు గ్రహాలు లేకుండా పిల్లలు మాటగాలి, భార్య భర్తలు మంచిగా ఉండాలి, డబ్బు నిలవాలి,
అన్ని విధాలుగా మనకి సమస్యలు లేకోకుండా ఉండాలి అని చేసే హోమాలు ఉంటాయి. ఓకే. అలా చేసినప్పుడే మనకి కొన్ని గ్రహాలు మనకి సహకరియం, ఓకే. చెడు గ్రహాలు. అప్పుడు మంచి అవకాశాలు మనకు కలుగుతాయి. అప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనం ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ అవి ఏం కాదులే దేవుడు ఉండాలి అని చెప్పి పోతే పని జరగదు కదా తల్లి, అవును. తెలిసిందా? మనం చేసే పని మనం చేయాలా. యత్నం ప్రయత్నం దైవత్వం అన్నాడు. ఆ 3 పనులు మనం చేసినప్పుడే ఆ దేవుడు మనకు సహకారం ఉంటుంది తప్ప మనం ఏదో పోతుందిలే మనం ఒక్కలో నెట్టుకుంటూ పోతాం అంటే పని జరగదు కాము. గురుజీ, ఆదివారం అమావాస్య వస్తే చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు. నిజమా? అసలు ఏమవుతుంది ఆదివారం అమావాస్య వస్తే? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆదివారం అమావాస్య వస్తే ఏమవుతుంది అంటే ఆ రోజు పవర్ ఎక్కువ, ఓకే. దైవానికి పవర్ తగ్గుతుంది ఆ రోజు. ఆదివారం అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు దేవుడి గుళ్ళు మూసేస్తారు. అది మీకు తెలుసు, పెద్దవాళ్ళు, మీరు మీడియా వాళ్ళు ఇలాంటి ఎన్నో చూపిస్తారు, మీరే చూపిస్తారు. కానీ ఎందుకు మూసేస్తారు? ఈ దైవశక్తికి దుష్టశక్తి ముందు దైవశక్తి సరిపోదు. ఆ టైంలో కొన్ని శక్తులు తిరుగుతుంటాయి, అప్పుడు గుళ్ళు మూసేస్తారు. అప్పుడే కొన్ని ఇలాంటి చేసేది. నువ్వు అన్నట్టుగా అమావాస్య అంటేనే పవర్ ఎక్కువ, ఆదివారం వస్తుందంటే ఇంకా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది ఆ రోజు. ఇప్పుడు వస్తుంది, రేపు ఆదివారం కూడా ఉంది అమావాస్య. ఈ రోజు శనివారం కొంచెం ఉంది, ఆదివారం ఎక్కువ ఉంది. అది బాగలే, కొంచెం కొన్ని చెడులు ఉంటాయి. అప్పుడు బయట తిరిగేటప్పుడు కొన్ని శక్తులు కానీ కొన్ని గాలులు కానీ బాగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి టైంలో వీక్గా ఉన్న బాడీ ఉంటే వాళ్ళ ఒంట్లోకి పోతాయి. ప్రతి ఒక్క మనిషికి దెయ్యం కానీ చెడు ప్రయోగం కానీ పోదు, అది తగలదు, చేసినా తగలదు. ఆ ఒంట్లో వీక్ ఉన్నప్పుడే దెయ్యం కానీ అన్ని ఒంట్లోకి పోతాయి. గురుజీ, చాలా మందికి ఆస్తులు ఉంటాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ నిద్రపోవడానికి వెళ్ళేటప్పుడు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు గురుజీ? అయితే నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఎంత ఆస్తి ఉన్నా డబ్బు లేనప్పుడు ఒక రకం, ఉన్నప్పుడు ఒక రకం. లేనప్పుడు అయ్యో నాకు డబ్బు లేదు, ఏదో అప్పు లేకుండా చాలు అవును అని అనుకుంటాడు. అప్పు తీస్తే ఇంకొకటి కొంచెం కొనుక్కొని ఇల్లు కొనుక్కోవాలి అని అంటారు. ఇల్లు కొనుక్కున్నాక కారు కొనాలి అన్నాడు, కారు కొన్నాక ఒక ప్లాట్ కొనాలి. మనిషి ఆశ. నువ్వు ఎంత డబ్బు ఉన్నా కూడా చాలు అనేవాడు ఉండడం, తెలిసిన తల్లి. అట్లా ఉంటుంది ప్రపంచంలో. దానివల్ల డబ్బే ముఖ్యం కాదు, మంచి చెడు అన్నీ చూసుకోవాలి. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మన వల్ల అయిన సాయం చేయాలా. వాళ్ళు బాగుంటే మనకు అదే చాలు. మనం సంపాదించి జీవితంతో మనతో వచ్చిపోయేది ఏముండదు. ఆ మంచి పేరు చెడ్డ పేరు రెండే మనిషికి. నువ్వు ఎన్నో కోట్లు సంపాదించావు అని ఎవరు అడగరు. ఆయన మంచివాడా చెడ్డవాడా, అమ్మ పలానా మనిషి చనిపోయాడు, మంచి వ్యక్తి, నలుగురికి సాయం చేసిన వ్యక్తి, మంచి పేరు గలవాడు, చనిపోయాడు, అమ్మ మంచోడే అనుకుంటారు. అవ్వ ఆయనకు 3 కోట్లు ఆస్తుంది, 10 కోట్లు ఆస్తుంది అని ఎవరు అనుకోరు. ఆ మంచి పేరు కోసమే బతకాల మనిషి అనేవాడు. ఈ మధ్య కాలంలో కోయదొరలు అనేవాళ్ళు అంతరించిపోతున్నారు, చాలా తక్కువగా ఉంటున్నారు. నిజంగా నిజాయితీగా జాతకాలు చెప్పే వాళ్ళు అనే వాళ్ళే తక్కువైపోతున్నారు. ఎందుకని ఆదరణ లభించట్లేదు మీకు? ఇంతకుముందు కోయదొరలు అంటే మేము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే, మా తాత కానీ మా నాన్న కానీ నేను చిన్న వయసులో కూడా ఇట్లా తలపాక కట్టుకొని బయట తిరిగేవాళ్ళం. ఆఫీసులు అమ్మటి మన పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటారు కదా, ఆ దొర దగ్గరికి పోయి వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదున్నా కూడా మేము బయట తిరుగుతాం. అప్పుడు అందరికి తెలుస్తుంది, ఎందుకంటే మేము బయట తిరుగుతాం కాబట్టి. బయటకు పోవటం, సార్లు పెద్ద పెద్ద దొరలు కలిసి వాళ్ళకి కొన్ని వేర్లు, కొన్ని సంజీవులు, వాళ్ళ ఆఫీసులో కొన్ని ఇబ్బందులున్నా, ఇంట్లో ఇబ్బందులున్నా, మనశ్శాంతి లేకపోయినా కొన్ని ఏర్లు మేము ఇచ్చి వాళ్ళకి చేసేవాళ్ళకి ఇట్లుంటాయి కొన్ని సంజీవులు, తెచ్చిన తల్లి. ఆ సంజీవులు ఇచ్చినప్పుడేగా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం మనశ్శాంతి లేకుండా ఇంట్లో సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వర్క్ చేసే దాంట్లో కానీ, భార్య భర్తల సమస్యలు కానీ అటువంటిప్పుడు బయట తిరిగేవాళ్ళం. గురుజీ, చాలా మంది చదువుకున్న వాళ్ళు మీరు చెప్పినవి కావచ్చు, ఇప్పుడు మనం చూపిస్తున్నవి కావచ్చు, ఏవి నమ్మరు. వాళ్ళు పర్టికులర్గా చూస్తే తప్ప ఏవి నమ్మరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఏది తీసుకోరు. అలాంటిది ఎవరన్నా చదువుకునే వాళ్ళు, అంటే ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇలా ఉన్న వాళ్ళు భార్యాభర్తలు గొడవ పడుతున్నారని మీ దగ్గరకు వచ్చి సెటిల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? నా కాడికి ఎంతో మంది వస్తారు, ఫోన్లలో మాట్లాడతారు. ఈ దేశాల నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, సింగపూరు, మలేషియా, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, మన తెలుగు వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటా భార్య భర్తలు ఎంతోమందిని అక్కడ పోయి ఉండి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పడటం చేయటం అట్లా ఎంతోమంది ఉన్నారు. అట్లక్కనే ఫోన్లో చెప్పినవి కొన్ని ఉన్నాయి,
గురూజీ చాలా మంది బయట గురూజీలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, ఒక్కొక్క పూజ చేయడానికి 25 లక్షలు 30 లక్షలు అవుతుందంట. అది నిజంగా ఆ పూజకి అంత పవర్ ఉంటుందా? ఫలితం అంతే ఉంటుందా? 30 లక్షలు 25 లక్షలు అయితే ఆ పూజల గురించి అని అడిగాం. ఉమ్, అయితే పూజలు కంటే మేమైతే అలాంటి పూజలు చేయం. ఓకే. ఏది 25 లక్షలు 30 లక్షలు అయ్యాక చేసేవాళ్ళు ఉంటారు. ఉహుం, కానీ చాలా గొప్పగది. ఓకే. ఇది పెద్ద పెద్ద మామూలు వాళ్ళు చేసుకోలేరు కదా అలాంటి అవును, పూజలు. అవును. ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళు కంపెనీ పరంగా కోటేశ్వరులు వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎంత సంపాదించినా వాళ్ళకి ఎన్నో కోట్లు ఉంటాయి ఆస్తి, కానీ ఇంట్లో ఏదో లోపం. వాళ్ళకి పిల్లలకి ఆరోగ్యాలు బాగలేకుండా ఉండటం కానీ, భార్యకి ఆరోగ్యం బాగాలేకుండా ఉండటం కానీ, కంపెనీలో లాసులు రావటం కానీ, లక్షల కోట్లలో వాళ్ళకి ప్రాపర్టీలో ప్రాబ్లం రావటం, అలాంటి వాళ్ళు అసలు ఎందువల్ల జరుగుతుంది ఇంత ప్రాబ్లం మాకు అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చూస్తారు. ఉమ్, శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద పండితులు, మాలాంటి కోయరాజులు, నమ్మకం ఏ మనిషి మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు చూసినప్పుడు మీకు ఈ గ్రహాలు మీకు సహకరించలే, ఓకే. ఈ భూతాలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రభావం వల్లనే మీ పిల్లలకి ఆరోగ్యం బాగలేకుండా ఉంటాం, మీకు ఆరోగ్యం బాగలేకుండా ఉంటాం, మీకు ఎన్ని మనశ్శాంతి లేకుండా ఉంటాం, అన్ని లాభాలు ఎంత వచ్చినా మిగలకుండా పోవటం అని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అలాంటి వాడికి కొన్ని హోమాలు చేపిస్తారు. ఎక్కడ? పీఠాలలో. ఉమ్, మన 18 పీఠాలు ఉన్నాయి కదా తల్లి, అవును. ఒక్కొక్క పీఠం ఒక్కొక్క దుఃఖం ఉంది. శక్తి ఆ పీఠాలు. శక్తి పీఠాలు, ఉమ్, ఆ పీఠాల దగ్గరికి పోయి చేస్తారు. ఉమ్, చేసినప్పుడు ఖర్చులు ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు ఒక్కొక్క పీఠం కాడికి పోవాలంటే ఒక్కలే పోరుగా, అవును. వాళ్ళమంటే 5 మందిలో 10 మందిలో పోతారు. ఉమ్, కొన్ని ట్రైన్లో పోయేవి ఉంటాయి, కొన్ని ఫ్లైట్లలో పోయేవి ఉంటాయి. ఇప్పుడు అన్ని ఫ్లైట్లేగా. అవును. ఇంత ముందులాగా ఆడబోతున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో ఒక 10 మందికి పోవాలంటే మరి ఆ 10 మందికి భోజనం, వాళ్ళకు ఉండటానికి వసతులు, అక్కడ పీఠాలకి అక్కడ మనం తయారు చేస్తానికి పూజ సామాగ్రం ఇవన్నీ చేయాలంటే ఖర్చులు ఉంటాయి. ఓకే. అయితే కానీ ఒక 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అంతే తప్ప 50 లక్షలు 60 లక్షలు అంటే అంత కరెక్ట్ ఏం కాదు. ఓకే. అట్లా. గురూజీ, బయట చాలా మంది ఆస్ట్రాలజర్లు ఉన్నారు ఉమ్. అండ్ మీరు భవిష్యత్ గురించి చెప్తారు, ఒక మనిషి యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో చెప్తారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి గురూజీ? మహా ఉమ్, అస్ట్రాలజర్ అంటే పండితులు వేరు. ఉమ్, లేదా బ్రాహ్మణులు కానీ, జాతకాలు రాసేవాళ్ళు, అస్ట్రాలజీ జ్యోతిష వాళ్ళు వేరే ఉంటారు. మాకు వాళ్ళకి సంబంధం ఉండదు. ఉమ్, మేము కోయిరాజులం. ఉమ్, ఇది మాకు సంకల్పం. ఓకే. ఎందుకంటే మా తాతల కాలం నుంచి మేము చదువుకుంటే వచ్చిన విద్య కాదు. వంశపారంపర్య. మా వంశపారంపర్యంగా మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు అందరూ మాకు మా వృత్తిది, కుల వృత్తి. ఎందుకంటే మా అమ్మవారు మాకు దుర్గాదేవి, మేము ఒకే కాళీ. ఆ శక్తి మాకు అమ్మవారు ఇచ్చిన శక్తిని బట్టి మేము చెప్పగలుగుతాం తప్ప నేర్చుకుంటే ఇంకోళ్ళకి నేర్పేది చదువు కాదు. దానివల్ల వాళ్ళకి మాకు ఉన్న డిఫరెన్స్ ఇది. గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు మీకు. నమస్కారం.